యేసు ప్రభువా, వాక్యంలో వెళ్తున్నాం దేవా, మమ్మల్ని బలపరచు, మాతో మాట్లాడు, నీ బూర ఊది మమ్మల్ని బలంగా నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. రెండేలేదు హల్లెలూయా, మరొకసారి రెండేలేదు హల్లెలూయా. సర్వగణతమయ మన యేసు కలుగును గాక. ఆమేన్. చాలా మంది మరి ఈ మధ్య కాలంలో అన్న కలలు పడుతున్నాయి. बहुत से लोग इस बीच ये कहते हैं कि अन्ना हमको जो सपने आते हैं, కలల గురించి सपनों के विषय में మరి వాక్యం ఏం చెప్తుంది? वचन क्या कहता है? మరి కలలు మంచియా కావా? सपने जो वो अच्छे है या नहीं? కలలు మంచివా కావా? सपने जो वो अच्छे है या नहीं? మరి కలలు కనాలా వద్దా? सपने देखना चाहिए या नहीं? బైబిల్లో కలలు కన్న వాళ్ళు ఉన్నారా? बाइबल में ऐसे लोग हैं जिन्होंने सपने देखे हैं। మరి ఎలాంటి కలలు కన్న వాళ్ళు ఉన్నారు? कैसे प्रकार के सपने देखने वाले लोग మరి हैं? కలలు కనేటిది जो सपने देखना, దేవుడు కలలని ఏ రీతిగా ఉపయోగించుకుంటాడంటే, खुदा जो सपनों को किस प्रकार से इस्तेमाल करता है? నీతో మాట్లాడడానికి, तुमसे बात करने के నీకు लिए, తెలియజేయడానికి, तुम्हें बतलाने के నీకు కొన్ని लिए, బయలుపరచడానికి तुम्हें थोड़ी बातों को दिखाने దేవుడు बताने కలల के लिए ద్వారా నీతోని మాట్లాడుతూ ఉంటాడు. खुदा सपनों के जरिए तुमसे बात करता है। హల్లెలూయా హల్లెలూయా. 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 దర్శనాల ద్వారా మాట్లాడతారు, కలల ద్వారా మాట్లాడతారు, ప్రవచనాల ద్వారా మాట్లాడతారు, दर्शन के द्वारा बात करते खुदा जो है, सपनों के द्वारा बात करते, भविष्यवाणी के जरिए खुदा बात వాక్యం ద్వారా करता దేవుడు है, మాట్లాడతాడు. वचन के द्वारा खुदा बात करता है। హల్లెలూయా. హల్లెలూయా. కలల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. सपनों के जरिए भी खुदा बात करता है। దేని కొరకంటే, किस लिए माने? నీకు బయలుపరచడానికి, तुम्हें बतलाने के నీకు लिए, తెలియజేయడానికి కొన్ని విషయాలు, तुम थोड़ी बातों को जानो కొన్ని इसके लिए, విషయాలను హెచ్చరించడానికి. थोड़ी बातों में तुम्हें चेतावनी देने के लिए। హల్లెలూయా. హల్లెలూయా. మరి అదే కలలు కూడా సాతాను కూడా ఉపయోగించుకుంటది. और उन्हीं सपनों का इस्तेमाल शैतान भी करता है। సాతాను కలలు నిన్ను అటాక్ చేయడానికి వాడుకుంటది, शैतान उन सपनों का इस्तेमाल तुम पे हमला करने के लिए करता है, నిన్ను శోధించడానికి వాడుకుంటది, तुम्हें सताने के लिए वो इस्तेमाल करता है, నిన్ను నాశనం చేయడానికి వాడుకుంటా तुम्हें ఉంటది, विनाश करने के लिए वो इस्तेमाल करता है, రకరకాలుగా నిన్ను పాపంలో దించడానికి వాడుకుంటది. विभिन्न प्रकार से तुम्हें पाप में गिराने के लिए वो इस्तेमाल దేవుడు నిన్ను करता है, బాగు చేయడానికి వాడుకుంటాడు. खुदा तुम्हें अच्छा करने के लिए इस्तेमाल करता సాతానేమో है। ఆ కలలని, लेकिन शैतान उन सपनों को, కలల ద్వారా उन सपनों के నీ जरिए జీవితాన్ని గలిబిలి చేయడానికి వాడుకుంటది. तुम्हारे जीवन में हलचल मचाने की वो कोशिश में लगा रहता మూడు है। రకమైన కళలు ఉంటాయి. 3 प्रकार के सपने ఒకటి होते हैं। దైవిక కళలు ఉంటాయి, दैविक सपने దేవుని ద్వారా వచ్చే जो కళలు. खुदा के द्वारा आता है, రెండవి మానవ కళలు, और दूसरा నీ మానవ इंसानी సబ్ सपने, కాన్షియస్ మైండ్ కి తగిన కళలు, आपके जो इंसानी दिमाग के सबकॉन्शियस माइंड में जो चलने वाली बातें वो सपने के నీ जरिए आती हैं, ఆలోచనలకి సంబంధించిన కళలు అవి. जो तुम्हारी सोच की संबंधित है। మూడవది సాతాను పెట్టే కళలు. और तीसरा जो शैतान देता है सपने। హల్లెలూయా. హల్లెలూయా. మరి బైబిల్లో మానవ తలంపుల గురించి కళల గురించి రాస్తుందా అని అంటే, बाइबल में जो इंसानी सोच के अनुसार आने वाले सपनों के विषय में लिखा है ప్రసంగి क्या 5వ पूछने पर? అధ్యాయం 3వ వచనం చూద్దాం. सबोपदेशक पुस्तक उसका 5वां अध्याय ప్రసంగి 3रा 5వ वचन। అధ్యాయం 3వ వచనంలో, सबोपदेशक पुस्तक 5वां अध्याय 3रा वचन। విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. ఏం పొందుతారు? क्या पाते हैं? స్వప్నము అంటే కళలు పొందుతారు. जो विस्तार काम काजों के कारण वे जो सपना जो वो देखते हैं, విస్తారమైన పనిపాటుల వల్ల, నీ పనిపాటుల వల్ల जो तुम्हारे विस्तार काम काजों के कारण, విస్తారంగా నీ మైండ్ పని చేయడము కావచ్చు, లేకపోతే నీ చేతులు పని చేయడం కావచ్చు, विस्तार रूप से आपका दिमाग शायद काम करता है, विस्तार रूप से आपके हाथ शायद काम करते होंगे। మానవ తలంపుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. इंसानी जो है सपनों के विषय में खुदा यहाँ बात कर रहा ఈ है। మానవ తలంపులు విస్తారమైన పనిపాటుల వల్ల వస్తాయి. जो इंसानी है, जो सपने विस्तार काम काज के द्वारा उनके విస్తారమైన आते పని हैं, చేస్తావు, विस्तार काम ఆ करते हो, పనికి తగ్గ కళలు కంటా ఉంటావు, जो उस काम के हिसाब के जो सपने तुम देखते हो, దినమంతా పనులు చేస్తా ఉంటారు, जो पूरा दिन जो काम करते हो, రాత్రి పోయిన తర్వాత కూడా అవే కళ్ళకు వస్తా ఉంటాయి, और रात में भी जो है सपने में वो सारी बातें आती है, దినమంతా ఆలోచిస్తా ఉంటారు, दिन भर सोचते हो, రాత్రి కూడా అవే కళలకు వస్తా ఉంటాయి. और रात में वही बातें सपने में आती है। బైబిల్లో రాస్తున్నది, बाइबल में लिखा है, నీ విస్తారమైన ఆ రోజంతా కూడా విస్తారంగా దేని మీద అయితే పని చేసినవో, దేని గురించి ఆలోచించినవో, जो है उस पूरे दिन विस्तार रूप से जिस काम को करते हुए जिस काम के बारे में सोचते हो, అవి నీ స్వప్న రూపంగా కూడా నీ కళలోకి రాగలుగుతాయి. वो सपने के जरिए जो है रात में जो वो आता है। ఇవి మానవ తలంపులు. ये इंसानी सोच है। అవి మంచికి వాడుకోవచ్చు, చెడుకి కూడా వాడుకుంటా इसका ఉంటారు. इस्तेमाल अच्छे बात के लिए भी होता है, बुरी बातों के लिए भी होता है। అవును, నువ్వు బాగా కష్టపడతావు, हाँ, तुम खूब मेहनत करते हो, కష్టపడి खूब मेहनत करते हुए ఆ యొక్క రాత్రి నీకు అది కళలు వచ్చినప్పుడు, जब रात में तुम्हें सोते నువ్వు वक्त वो దేని सपना కొరకు जब అయితే आता है, కష్టపడతావో, जिस बात के बारे में तुम నీ मेहनत కుటుంబం करते కొరకు हो, ఒక ఇల్లు కట్టుకోవడానికి కష్టపడతా तुम ఉంటావు, अपने परिवार के लिए घर बनाने के लिए मेहनत करते ప్రతి हो, దినము కష్టపడతా ఉంటావు, प्रतिदिन तुम मेहनत करते हो, నీ యొక్క కళలలో ఆ ఇంటిని చూస్తా ఉంటావు. जो है तुम अपने सपने में उस घर को देखते हो। ఆ యొక్క దినములలో उन दिनों में కష్టపడతావు, వ్యర్థమైన వాటికి కష్టపడతా ఉంటావు, जो व्यर्थ बातों के लिए तुम जो मेहनत करते हो, వ్యర్థమైన వాటికి కష్టపడతా ఉంటావు, व्यर्थ बातों के लिए तुम जो దేవుని मेहनत తోడు करते हो, లేకుండా కష్టపడతా ఉంటావు, बिना खुदा के साथ के तुम मेहनत వాక్యానికి करते हो, విరుద్ధంగా కష్టపడతా ఉంటావు. वचन के विरोध में रहकर तुम అప్పుడు जो కూడా मेहनत నీ करते हो, ఆలోచనలకి తగిన తలంపులతో ఆ యొక్క వచ్చిన స్వప్నాలు जो तुम्हारी खुद की जो इंसानी सोच के
अनुसार आने वाले वह सपने నిన్ను వ్యర్థమైన దారిలోకి నడిపిస్తా ఉంటది. तुम्हें व्यर्थ मार्ग की ओर ले चलता है। అరే కళలు కూడా ఇవే వచ్చినాయి కదా, దాని బాటలో పోదామని పోతా ఉంటారు చాలా మంది. जैसे सपने में ऐसा दिखाए ना तो इसके अनुसार ही हम आगे बढ़ेंगे क्योंकि थोड़े लोग उसी रास्ते पर चलते हैं। తర్వాత సాతానుకి సంబంధించిన కళలు, और दूसरा जो है शैतान के ఈ संबंधित जो सपने సాతాను होते हैं, కళలు ఎలా పెడతారంటే ये शैतान के सपने किस तरह से आते हैं, నీలో బాగా కలవరం లేపుతా ఉంటాడు. हमारे अंदर बहुत हलचल मचा देते हैं, व्याकुल कर देते हैं। కొన్నిసార్లు ఆ సాతాను గాడు వచ్చి కూర్చుంటే చాలా మంది వచ్చి చెప్పడం చూస్తున్నాను, जो है बहुत से लोग आकर इस बात को कहते हैं कि जो सपने में शैतान आपका बैठता है कहकर, అన్నా నా ఒళ్ళంతా కూడా నేను ఇంక తిరగలేను, అటు తిరగలేను, ఇటు తిరగలేను जो है मैं पूरा शरीर ऐसा हो जाता मैं ना इस तरफ मुड़ सकता ना उस అంటే तरफ मुड़ నిన్ను सकता ना कुछ कर పారాలిసిస్ सकता। చేసేస్తది సైతాను. माने वो शैतान तुम्हें पूरी तरह से पैरालिसिस कर देता है, నీ लकवा मार శరీరము के जैसा పని करता చేయకుండా है, చేస్తా ఉంటది, तुम्हारा शरीर काम ना करे इस ఊపిరి तरह से कर ఆడకుండా देता చేస్తా है, ఉంటది, तुम्हें सांस ना आए इस तरह से वो రకరకాలుగా करता है, శ్రమలు పెడతా ఉంటది నిన్ను. विभिन्न प्रकार से वो तुम्हें दुख देता है। చాలా మంది ఈ పరిస్థితి ఎదుర్కొని ఉంటారు. बहुत से लोग ऐसी परिस्थिति का सामना ఒక किए ఊర్లోకి होंगे। వెళ్తే మారడమిల్లి ప్రాంతంలో దూరంలో ఊర్లోకి వెళ్తా ఉంటే एक गांव है जिसका नाम मारेडमिल्ली है, उस प्रांत में ఆ जब ఊర్లో गए ఒక थे, పాప उस गांव में एक लड़की ఆ है స్త్రీలో ఎంతో కాలాల పాటు చూస్తా ఉన్నారు. जो उस स्त्री में बहुत समय से ఆ देखते आ ఊరంతా रहे हैं, చూస్తా ఉంటది. वो पूरा जो गांव ये देखता ఆ है। పాప రాత్రి పడుకొని లేచిన తర్వాత वो लड़की रात में सोकर जब उठती है, ఎవ్వరు ఉండరు, వాళ్ళ తల్లిదండ్రులే ఉంటారు. जब कोई नहीं होते सिर्फ उसके माता पिता होते కానీ हैं, ఆ పాపకి తన శరీరం మీద కాట్లు ఉంటా ఉంటాయి. लेकिन उस लड़की के जो शरीर पर जो घाव हुए रहते ఆ हैं, ఊరంతా చెప్తా ఉంటారు, वो पूरा गांव ये कहता है, ఊరంతా తెలుసది. वो पूरा गांव ये बात जानता కానీ है। దేవుని బిడ్డలు అక్కడ అడుగు పెట్టే వరకు వాళ్ళు ఏమి చేయలేకపోయిన పరిస్థితి. जो है खुदा के लोग जब वहाँ कदम रखे हुए कुछ नहीं कर सकते, ऐसी అట్లా परिस्थिति है। మనకి మన పిల్లలకు కూడా वैसा हमें हमारे बच्चों కొన్నిసార్లు को సాతాను అలా చేస్తా ఉంటది. थोड़े बाद शैतान ऐसा करता है। అందుకని इसलिए ही మీ పిల్లలు మీరు జాగ్రత్త, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నది. तुम्हें तुम्हारे बच्चों के लिए बड़ी सावधान रहना, उनके लिए तुम्हें प्रार्थना करना बहुत ही సాతాను పెట్టే जरूरी है। కళలో రకరకాల సర్పాలు వస్తా ఉంటాయి. शैतान जो सपने दिखाता है उसमें विभिन्न प्रकार के सांप సర్పాలు आते हैं। వస్తున్నాయంటే తప్పకుండా అది సాతాను గాడి పని. जो अगर सांप आ रहे हैं सपने में, माने वो तो पक्का जो है शैतान का ही काम है। చీకటి మరణాన్ని చూపిస్తా ఉంటది. वो अंधकार और मृत्यु को दिखाता है। అందుకనే దేవుడు ఒక ఉపమానములు అంటాడు, इसलिए खुदा एक दृष्टांत में ये कहते हैं, నువ్వు ఎప్పుడైతే నిద్ర పడుకుంటావో जब तुम सोते हो శత్రువు వచ్చి గురుగులు నాటుతాడంట. जो है शत्रु आपका जो जंगली बीज जो है बोकर चला जाता ఉపమానంలో है। రాస్తున్నది, एक दृष्टांत में लिखा हुआ है దేవుడు ये। చెప్పే ఉపమానంలో ఒకటి రాస్తున్నది. प्रभु ने जो एक दृष्टांत कहा उसमें ये बात लिखा ఎప్పుడైతే है, నువ్వు సోమరిగా నిద్రపోతావో, जब तुम एक आलसी इंसान के समान जो है सोते रहते సమయానికి हो, తగ్గ నిద్ర గురించి మాట్లాడలేడు దేవుడు. जो समय में जो नींद नहीं लेना इस बारे में नहीं कहता సోమరిగా प्रभु। నిద్రపోతూ ఉంటావు చూడు, तुम जो आलसियों के जैसे जब सोते पड़े रहते हो, నాకేం పట్టిందని చెప్పి నిద్రపోతా ఉంటావు చూడు, जो मुझको कुछ परवाह नहीं कि जब सोता रहता है, నాకు మేల్కొ ఉండాల్సిన అవసరం లేదు కదా, मुझको जागते हुए रहने की जरूरत నాకు नहीं ఏ है ना, పని లేదు కదా కాబట్టి నిద్రపోతాను అనుకుంటారు చూడండి. मुझको तो कोई काम नहीं है तो मैं सो जाऊंगा, क्योंकि ऐसे जो लोग होते हैं అట్టి నిద్రపోయినప్పుడు वैसा जब सोता है व्यक्ति శత్రువు तो వచ్చి గురుగులు నాటుతారంట. तब शत्रु आकर जंगली बीज बो जाता నీ है, పొలం పాడైపోయి గురుగులు నాటుతారంట. तुम्हारे खेत को खराब करने वाले నా जंगली పొలం बीजों को ఎట్టబోతే అట్ట बोता పోని है। అని చెప్పి నువ్వు పడుకుంటావు చూడు, मेरा खेत जहाँ भी जाने दो, कहकर तुम जो है बेधड़क सोते हो నా ना, జీవితం ఎట్టబోతే అట్ట పోని అని చెప్పి నువ్వు నిద్రిస్తుంటావు చూడు, मेरा जीवन जैसा भी हो जाने दो, कहकर जब आप बेधड़क होकर सोते हो ना, శత్రువు వచ్చి గురుగులు నాటుతారంట. तब शत्रु आकर जंगली बीज बो जाता है। దేవుడే అంటున్నాడు, యేసు ప్రభువే. प्रभु यीशु मसीह ही स्वयं इस बात को कहते हैं। కళల ద్వారా కావచ్చు రకరకాలుగా శత్రువు గురుగులు నాటుతా ఉంటాడు. चाहे सपने के जरिए विभिन्न प्रकार से वो शत्रु जो है तुम्हारे जीवन में उन जो है जंगली बीजों को మరి बो ఒక जाता है। సాతాను గాడి యొక్క స్వప్నాలు, जो शैतान के द्वारा आने वाले जो ఈ सपने కళలు हैं, ఎట్టుంటాయంటే ये सपने कैसे होते हैं? ప్రతిరోజు వెంటనే వస్తా ఉంటాయి, प्रतिदिन एक के बाद एक जो है वो आते हैं, లేకపోతే ఒకటే రోజుకు వస్తా ఉంటది. या एक ही सपना हर रोज आता रहता సాతాను है। గాడు నేను వదలకుండా పట్టి పీడించాలనుకుంటా ఉంటాడు. शैतान तुम्हें ना छोड़े, पकड़ कर तुम्हें सताने व पीड़ित करने की कोशिश में ఒకటి लगा తర్వాత रहता ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తా ఉంటది, है। एक के बाद एक दूसरे के बाद तीसरा आता ही रहता है, రకరకాలుగా వస్తా ఉంటది. विभिन्न प्रकार से आता है। హల్లెలూయా హల్లెలూయా. 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 కొందరు ఆ యొక్క సాతాను గాడు పెట్టిన కళలతోనే లేవగానే जो है थोड़े लोग जो है शैतान के द्वारा दिए गए उन सपनों को వాళ్ళు ఏదో देखकर उठते ही కోల్పోయిందని అనుకుంటా ఉంటారు. वो जागकर जो है वो सोचे वो कुछ ना कुछ खो दिए हैं ఏదో कहकर। కలవరం ఉంటది వాళ్ళ లోపల. उनके अंदर वो दहशत व व्याकुलता होती సంసోను है। గురించి మనందరికీ తెలుసు. हम सब शमशोन के विषय में जानते हैं। సంసోను పోయి ఢిల్లీల దగ్గర పడుకోగానే, जब शमशोन जाकर डेलीला के पास सोता है, ఆ నిద్ర పోగానే वो वहां पर सोते ही ఏమైంది, తిరిగి లేచి చూసేసరికి जैसे ही वो वापस उठकर देखता है तो क्या ఆయనకున్న होता है? బలమంతా పోయింది. उनका जो बल था वो पूरा चला బైబిల్లో गया। చరిత్రలోనే బలవంతుడైన जो बाइबल के इतिहास में सबसे बड़ा शक्तिशाली ఆయనకున్న बलवान బలమంతా व्यक्ति, పోయింది. उसकी सारी शक्ति व बल चली गई है। ఆయనకి దేవుడిచ్చిన యొక్క వెంట్రుకలు పోయినాయి, खुदा ने जो उनको जैसे सिर के बाल दिए थे वो चले गए। దేవుడిచ్చిన కళ్ళు కూడా పోయినాయి ఆయనకి, खुदा की दी हुई आंखें भी वो चली गई। చూపు కూడా పోయింది ఆయనకి. जो उनको जो देखना भी बंद हो गया కాబట్టి था। సాతాను ఈ రకంగా
నిద్రపోయినప్పుడు నిన్ను శోధించాలని చూస్తా ఉంటాడు. शैतान इस प्रकार से तुम्हें जो है सताने की कोशिश करता है जब तुम सोने जाते నీ हो। బలము తీసేసుకోవాలని చూస్తా वो ఉంటాడు. तुम्हारे बल को जो है ले जाना चाहता నీ है, కళ్ళు కప్పాలని చూస్తా ఉంటాడు. तुम्हारी आंखों को वो ढांप देना चाहता గుడ్డివాడిగా है, చేసి तुम्हें अंधा करके రకరకాల తప్పుడు నిర్ణయాలు చేసుకునేలాగా నడిపిస్తా ఉంటాడు. तुम विभिन्न प्रकार के गलत निर्णय लो, इस प्रकार से तुमको वो चलाता है। అందుకే దేవుడు అంటాడు మేలుకోగా ఉండండి, इसलिए कहता है प्रभु कि तुम जागते रहो, ప్రార్థనలో ఉండండి. प्रार्थना में रहो, कहता है ప్రార్థన प्रभु। చేయకుండా నీ దినాన్ని మొదలు పెట్టకండి. बिना प्रार्थना के अपने दिन की शुरुआत मत करो ప్రార్థన तुम। చేయకుండా మీ జీవితాన్ని అంతం చేసుకోకండి. जय बिना प्रार्थना के अपने जीवन का अंत मत कर लो तुम। ఎందుకొరకంటే किस लिए माने? ఎందుకొరకంటే ఇది ముఖ్యంగా किस लिए माने? सबसे जरूरी నీ ये है, జీవితం 100% ఉన్నదంటే अगर तुम्हारा जीवन 100% है तो సైన్స్ చెప్తది जो है साइंस ये कहता है 33% వరకు నువ్వు నిద్రపోతావంట. उसमें से 33% तुम जो है सोते ही हो। అంటే మనకి మిగిలింది ఎంత? फिर हमारे लिए बचा कितना है? 133 తీసేస్తే ఎంత? 100 में से 33 निकालिए तो कितना बचेगा? 67% మాత్రమే నువ్వు బ్రతుకుతావు. 67% ही तुम जियोगे। ఆ 67%లో उस 67% में, 67%లో उस 67% నీ में తిండి తిప్పలకి నీ స్నానాలకి అన్నిటికీ तुम्हारे खान पान के लिए, जो तुम्हारे स्नान के लिए, ఇంకొక 20-30% పోతది. और 20-30% चला जाएगा। దాని తర్వాత నీకు మిగిలింది ఎంత? उसके बाद तुम्हारे लिए बचा कितना है? 40% మటుకే. बस 40% ఈ ही। 40%లో इस 40% నువ్వు में ఏం చేస్తావో నువ్వు నిర్ణయించుకోవాలా. तुम क्या करोगे, इस बात का तुम निर्णय ले लो। కాబట్టి నీ జీవితంలో 33% इसलिए तुम्हारे जीवन में నువ్వు 33% నిద్రపోతావంట. तुम सोते ही మరి हो। ఇంత పెద్ద 33% जो इतना बड़ा 33% है, సాతాను వాడుకోవాలని ఆలోచించలేదా? क्या शैतान इस्तेमाल करने की नहीं सोचेगा क्या? నీ జీవితంలో 33% तुम्हारे जीवन का 33% సాతానికి ఛాన్స్ ఉన్నది. शैतान के लिए मौका है, దేవుడు కూడా ఛాన్స్ ఉన్నది. और खुदा के पास भी मौका है। ఏ రీతిగా నువ్వు నడుస్తావు, किस प्रकार से तुम चलोगे, ఏ రీతిగా నువ్వు నిద్రిస్తావు. किस प्रकार से तुम सोओगे। బ్రతకడం మంచిగున్నది, जैसे पहले जो हमने जो बांटा, కానీ రాత్రి నిద్రలో శోధిస్తుంది సైతాను. लेकिन जो है रात में, जो नींद में, जो है शैतान तुमको सताता है। హల్లెలూయా. హల్లెలూయా. అట్లా వెంట వెంటనే నీకు అలాంటి సాతాను శోధనలు కలలు పడుతున్నప్పుడు वैसा तुरंत जो है शैतान के ऐसे सपने जब आते हैं, వాక్యానుసారంగా చూసుకుంటే तो वचन के अनुसार अगर हम నీకు देखते విడుదల हैं, కావాలా? तो तुमको छुटकारा आना విడుదల चाहिए। అనేది ఎలా కలుగుతుందంటే छुटकारा तुमको कैसे నీ मिलेगा? నుంచి నీకు గదులదు కలదు. तुमको अपने आप से नहीं मिलेगा, उसमें నీకు से విడుదల छुटकारा। కావాలంటే तुमको अगर छुटकारा నీ चाहिए तो చేతులు కట్టేసి కూర్చున్నారంటే, तुम्हारे हाथों को बांध को बिठा दिया है, तो బంధకాలతో నీ చేతులు ఉన్నాయంటే, बंधनों में बंधे हैं तुम्हारे हाथ, तो నువ్వు విడవలేని సమస్యలు నీతో ఉన్నాయంటే जो है तुम उससे छुट नहीं सकते। ऐसी समस्या నీకు है నువ్వు तुम कहे तो విడిపించుకోలేవు. तुम अपने आप से नहीं छुड़ा सकोगे। ఒక ఖైదీకి తన సంఖ్యలు వేసినప్పుడు जब एक कैदी को जो बेड़ियां डाली जाती है, వాడికి వాడు విడిపించుకోగలుగుతాడా? क्या वो अपने आप को उसमें जो छुड़ा सकता है వాడికి क्या? వాడు విడిపించుకోలేడు. वो अपने आप से अपने आप को नहीं छुड़ा అవతలడు सकता। వచ్చి తాళం చేయి ఓపెన్ చేయాలా? सामने वाला आकर उसकी हथकड़ी को కాబట్టి खोलने पर ही బంధకంలో होगा। ఉన్నవా నువ్వు? ऐसे तुम ये सोचो, సాతాను కలల్లో ఉన్నవా నువ్వు? शैतान के सपने तुमको आते हैं రకరకాలుగా क्या? సాతాను బంధకాల్లో నువ్వు ఉంటే अगर विभिन्न प्रकार के शैतान के बंधनों में तुम बंधे हो तो నీకు ఎదుటి వ్యక్తి నుంచి విడుదల కావాలా? तुमको सामने वाले इंसान से ही छुटकारा मिलना అభిషక్తి चाहिए। నుంచి విడుదల కావాలా? वो एक अभिषिक्त व्यक्ति के ఆ जरिए కళల तुमको मिलना నుంచి నీకు चाहिए। విడుదల కావాలంటే उन सपनों से तुमको छुटकारा నువ్వు चाहिए వేరే तो అభిషక్తుని దగ్గర ప్రార్థించుకోవాలా? నువ్వు तुम्हें किसी अभिषिक्त व्यक्ति के पास जाकर प्रार्थना करवाना है। అవును అన్న ప్రార్థన చేస్తాడు, हाँ, अन्ना प्रार्थना करते हैं, తర్వాత మేము ప్రార్థన చేస్తాం. और फिर हम भी जो प्रार्थना మేము करते हैं। అందుబాటులో లేని పరిస్థితిలో अगर हम उस आस पास ना हो ఇక్కడ तो మీటింగ్ అయిపోగానే, यहाँ पर मीटिंग होती సండే है, సర్వీస్ అయిపోగానే रविवार का जो सर्विस మీకు होती है, అక్కడక్కడ గుంపులు కనిపిస్తా ఉంటాయి. यहाँ वो आपको छोटे छोटे झुंड ఆ दिखेंगे। గుంపులు చేసేది ఏంటంటే, वो झुंड में लोग क्या करते ఎవరైతే हैं? ఇట్లా బంధకాల్లో ఉన్నారో जो कोई भी अभी भी बंधनों में जकड़े బ్రదర్స్ కి हैं, సిస్టర్స్ కి చెప్తా ఉంటారు, ब्रदर सिस्टर से ये कहते हैं అమ్మ మా కొరకు ప్రార్థన कि अम्मा చేయనగానే हमारे लिए प्रार्थना करो, అక్కడ कहते ముగ్గురు ही సిస్టర్స్ నలుగురు సిస్టర్స్ కలిసి ఆ బిడ్డ గురించి వర్షిప్ చేసి ప్రార్థిస్తాడు. वहाँ पर 3 या 4 सिस्टर इकट्ठा होकर उस सिस्टर के लिए जो वर्शिप करते हैं, प्रार्थना అట్లా करते हैं। ఎంతో మంది విడుదల పొందిండ్రు. इस तरह से హల్లెలూయా, बहुत से लोगों ने छुटकारा पाया। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఉదయం ఒక సిస్టర్ సాక్ష్యం చెప్పింది ఇక్కడ. सवेरे यहाँ पर एक सिस्टर ने गवाही दी है, వాళ్ళ యొక్క కూతురు తన మన్మణ్ణి जय उनके अपने जो नाती को ఆ యొక్క కార్ తోని గుద్దేసింది వెనకలకి. जय कार जो पीछे से आकर जो धक्का मारी है, గుద్దినప్పుడు जब आकर ఒక जो कार ने హాస్పిటల్ मारी, పోతే విరిగిపోయి అని చెప్పినారు. जय एक अस्पताल में गए तो कहा कि हड्डी टूट ఆ गई है। ఇంట్లో ఉన్న రెంటర్ ఒక ఆమె, రెంట్కుండేట ఆమె మన ప్రేయర్ పోర్ ఆమె. जय उस घर में जो किराए में रहने वाली जो स्त्री है, वो ఆ अपनी ప్రేయర్ प्रेयर పోర్ ఆమె వెంటనే ఆ అంశం రాసుకొని जब प्रेयर पॉ की वो सिस्टर ने जो तुरंत उस प्रार्थना చర్చ్ निवेदन లోకి को వచ్చి लिखकर ఎవరైనా ఒక సిస్టర్స్ కల్పిస్తే వాళ్ళతోని ప్రార్థనలో కూర్చుందంట. तुरंत जो है आकर जो चर्च में सिस्टर्स दिखे, उनके संग मिलकर ఆమె प्रार्थना ఫోన్ में చేసి बैठी। చెప్పిందంట, ఇగో అక్క ఇడ నేను ప్రార్థనలో పెట్టిస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. वो कहती है अक्का हमने यहाँ पर बच्चे के लिए प्रार्थना में लगवाया है, आप అట్లా हिम्मत రెండో से रहो। హాస్పిటల్ మూడో హాస్పిటల్ పోగానే वैसा दूसरा अस्पताल तीसरा अस्पताल ఇంత जाते ही చిన్న ఫ్రాక్చర్ కూడా లేదని చెప్పి డాక్టర్లు సాక్ష్యం ఇచ్చారు. छोटी హల్లెలూయా, सा भी फ्रैक्चर
फ्रैक्चर नहीं होगा, डॉक्टर से दवाई दिए, हालेलुया। ఎవరు వర్షిప్ ప్రార్థన చేసిర్రు? किसने आराधना किससे प्रार्थना की है? సేవకులమే కాదు, सेवक ही नहीं सिर्फ, బ్రదర్స్ సిస్టర్స్ వర్షిప్ చేసిర్రు. यहाँ पर जो ब्रदर्स जो सिस्टर्स है वो लोगों కాబట్టి ने నీవు किया है। బంధకాల్లో ఉంటే वो सिस्टर जो है वो लोग बंधनों में నీకు जकड़े तो తెంచుకోలేవవి. तुम अपने आप से उसे नहीं तोड़ सकते। అభిషక్తులు నీ గురించి ప్రార్థన చేయాలా? कोई अभिषिक्त व्यक्ति तुम्हारे लिए అభిషక్తులు प्रार्थना నీ करना, గురించి ప్రార్థన చేయాలా? कोई अभिषिक्त व्यक्ति ఆత్మ प्रार्थना करना, పొందుకున్న వాళ్ళు నీ గురించి ప్రార్థన जिन्होंने చేయాలా? आत्मा पाई है वे लोग तुम्हारे लिए प्रार्थना करना హల్లెలూయా. जरूरी है, అందుకే हालेलुया। ప్రేయర్ ఫోర్ అందరి మీద దేవుడు ఆత్మ కుమ్మరించింది. హల్లెలూయా. प्रेयर फॉर के सभी लोगों पर खुदा का आत्मा उतर कर आता है, हालेलुया। బాప్తిజం తీసుకున్న వాళ్ళపైన తీసుకోని వాళ్ళపైన కూడా దేవుడు ఆత్మ కుమ్మరిస్తారని చెప్పి 2 వారాల క్రితం మాట్లాడిండు. जिन्होंने बपतिस्मा लिया हो या जिन्होंने बपतिस्मा ना लिया उन पर भी खुदा का आत्मा उंडल कर आता है, 2 हफ्ता पहले प्रभु के वचन में కాబట్టి हमने देखा ప్రతి है। బిడ్డ అడగాల దేవుని ఆత్మ నాకు కావాలని చెప్పి. इसलिए हर एक व्यक्ति मांगे खुदा से, खुदा मुझको आपका आत्मा चाहिए సరే कहकर। ఇక్కడ కూడా లేనప్పుడు ठीक है, यहाँ पर वो మీ ఇంట్లో మీ భర్త ఉన్నాడు, तुम्हारे घर में तुम्हारे నీ पति భార్య है, ఉన్నది, तुम्हारी पत्नी నువ్వు है, బంధకాల్లో ఉంటే, तुम अगर बंधनों में నువ్వు जकड़े కలలో हो ఉంటే या तुम నీ किसी భార్యతో प्रकार కూర్చో, से నీ फंसे हो, భర్తతో కూర్చో, तुम अपने पति अपनी నీ पत्नी के साथ పిల్లలతో కూర్చో, बैठो या अपने बच्चों के వాళ్ళు साथ వర్షిప్ बैठो, ప్రేయర్ చేస్తారు నీ గురించి. वो तुम्हारे लिए प्रार्थना वर्शिप నీ करेंगे। అన్నదమ్ముల అక్కచెల్లెలతో కూర్చో, तुम अपने भाइयों समेत వాళ్ళు बैठो, వర్షిప్ ప్రేయర్ చేస్తారు. वो तुम्हारे लिए प्रार्थना ఇక్కడ आराधना బాగా करेंगे। నేర్పించిన దేవుడు మనకి यहाँ पर हमको अच्छे से सिखाया है వర్షిప్ खुदा ने। చేయాలా, ప్రేయర్ చేయాలా, యేసు నామముతో బంధించాలని. जय, यहाँ प्रार्थना करना, आराधना वर्शिप करना, यीशु के नाम में वो शैतान को बांधना। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కదండి వర్షిప్ ప్రేయర్ యేసు నామములో బంధిస్తున్నాం. जय है प्रार्थना, जय वर्शिप और यीशु के नाम में शैतान को मैं बांधता हूँ, बस పాపం చేయకుండా ఉండాలా, यही। बिना पाप किए रहना వర్షిప్ है, చేయాలా, ప్రేయర్ చేయాలా, प्रार्थना करना है, యేసు आराधना నామములో करना है బంధించాలా, और यीशु के नाम में बांधना है। యేసు నామని నమ్ముతూ బంధించాలా, यीशु के नाम पर विश्वास करते యేసు हुए ప్రభుని बांधना నమ్ముతూ है, బంధించాలా. यीशु पर विश्वास करते हुए ఎంతో बांधना మందికి है। అట్లా విడుదల కలిగినది. ऐसे बहुत से लोगों को छुटकारा मिला చదువు है। లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా మంది. यहाँ पर बहुत से लोग हैं जिनको पढ़ाई नहीं है, బైబిల్ చదవడం తెలియదు, वो बाइबल पढ़ना नहीं ఎన్నెలు चाहते, బైబిల్ చదువుకోలే, कभी भी बाइबल नहीं पढ़े కానీ हैं वो। వర్షిప్ చేస్తారు, ప్రేయర్ చేస్తారు, పాపం చేయకుండా ఉంటారు. యేసు నామములో బంధిస్తున్నా అంటే సైతాను కూల్తా ఉన్నాయి. वो वर्शिप करते, प्रार्थना करते, बिना पाप किए वो रहते और यीशु के नाम में शैतान मैं तुम्हें बांधता हूँ कहने पर वो शैतान जो नाश होता है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత పాపం చేయకుండా ఉండండి बिना पाप किए तुमको रहना అని है, చెప్తారు, ऐसा कहते हैं రక్షణ పొందుతారు. और फिर वो जो उद्धार पाते हैं लोग। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. గంటల తరబడి వాక్యము जो कई घंटों तक वचन నిన్ను మార్చలేకపోవచ్చు, तुम्हें शायद नहीं కానీ बदलता ఒక్క होगा, సెకండ్ దేవుని ఆత్మ నిన్ను తాకిందంటే एक क्षण- ఎట్లాంటి బండరాతి హృదయం కూడా మారిపోతుందంట. హల్లెలూయా. एक क्षण ही काफी है जब खुदा का आत्मा तुम्हें छूता है, ఆ पत्थर समान दिल होगा, పరిశుద్ధాత్మ वो भी ఈ రోజు बदलता దేవుడు है। నిన్ను తాకును గాక. वो पवित्र आत्मा खुदा आज के दिन तुम्हें छुए। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అలాంటి కలల బంధకాలలో ఉంటే నీకు విడుదల కలుగును గాక. इस प्रकार के सपनों के बंधनों में जकड़े हो तो आज के दिन तुमको छुटकारा मिले। హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ బంధకాల నుంచి విడుదల మనకి ఎదుటి వ్యక్తి నుంచి కావాలా? जय, हमको जो है ये बंधनों से जो है छुटकारा जो है किसी दूसरे व्यक्ति से मिलेगा। మరి కొన్నిసార్లు కలల ద్వారా थोड़े समय सपनों के द्वारा యుద్ధాలు చేస్తా ఉంటాము. युद्ध हम करते ఇవి हैं, బంధకాలు కావు, ये कोई बंधन नहीं है, ఇవి యుద్ధాలు, ये युद्ध है, రకరకమైన యుద్ధాలు. विभिन्न प्रकार के युद्ध నువ్వు है। ఎక్కడికో వెళ్ళి వస్తా ఉంటావు, आप कहीं जाकर आते होंगे, సాతాను నీ వెంబడిస్తా ఉంటది. शैतान जो तुम्हारे पीछे आता होगा, ఎక్కడికో వెళ్ళి వస్తా ఉంటారు, तुम कहीं ना कहीं जाकर आते होंगे, నీ భర్త వెనుకల వెంబడిస్తా ఉంటది, वो शैतान तुम्हारे पति के पीछे पिల్లల आता వెనకాల होगा, వెంబడిస్తా तुम्हारे ఉంటాడు. बच्चों के पीछे वो आता होगा, రకరకాలుగా వెంబడిస్తా ఉంటది. विभिन्न प्रकार से वो पीछा कर कर आता మేము है। ఎన్నో సేవలు చేస్తూ వస్తుంటాము, हम बहुत सी सेवाएं कर कर आते हैं, ఎన్నో సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము, कितनी बार हम प्रार्थना करते हैं, ప్రతి ఒక్క చీకటిని విడుదల ఇవ్వడానికి పోతా ఉంటాము, जो हर एक अंधकार को जो है दूर करने के लिए हम जाते हैं, మారుమూలకు వెళ్తా ఉంటాము. दूर दराज प्रांतों में जाते हैं, వాళ్ళకి విడుదల ఇచ్చి వచ్చిన తర్వాత, उनको छुटकारा दिलाकर आने के వాళ్ళకి बाद, విడుదల ఇచ్చి వచ్చిన తర్వాత उनको छुटकारा दिलाकर మరి आने के చిన్నప్పటి बाद, నుంచి చూస్తా ఉన్నాము. जब बचपन से हम देखते आ మరి रहे हैं, ఎస్తరకు పెళ్ళైన కొత్తలో जब इस तरह का जब उनकी नई नई शादी हुई, మరి సామన్న सामन्ना నిద్రపోయి హా హీ హూ అంటున్నట. जो है सामन्ना सो रहे थे, नींद में थे, हा ही हु वो कर रहे थे। ఎస్తరకు ఇక్కడ ఎట్టుంటది, अब इस तरह के लिए कैसा కొత్తగా रहेगा? పెళ్ళైనలో నాకు ఎత్తుంటది. नहीं नहीं, उनकी शादी होने कैसा लगेगा? హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కదండి అట్లా యుద్ధం చేస్తా ఉంటాడు. माने वे उस तरह से युद्ध करते हैं। తర్వాత ఎస్తరకు సామన్న ఇద్దరు కలిసి యుద్ధాలు చేస్తుండే, మేము పెరిగే కొద్దీ అయ్యో ఏమైందో ఏమైందో అని నేను వాళ్ళని లేపుతా ఉంటుండే. जो है फिर इस तरह का सामना दोनों मिलकर इस प्रकार से सपने में युद्ध करते थे। हम देखते थे कि इनको क्या रखकर उठाते थे कि क्या हो गया कहकर। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ అదే సేమ్ నాతో జరిగింది. वही जो है मेरे साथ भी हुआ है। మోనికక్క అయితే ఒకసారి లేచి ఇట్లా కూర్చుంది. जो है मोनिका का तो एक बार एकदम से उठकर बैठ गई। సామన్నకు ఫోన్ చేయాలా ఎవరికి ఫోన్ చేయాలని అర్థం కాలే ఆమెకి. जो है सामना को फोन कर किसे फोन करे समझ नहीं आया उनको। ఇప్పుడు ఆమె కూడా యుద్ధం చేస్తా ఉన్నది. अब वो भी युद्ध कर रही है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఇట్లా సేవలు చేస్తున్నప్పుడు इस प्रकार से जब सेवा మరి करते हैं, స్వప్నాల రీతిగా యుద్ధాలు చేస్తా ఉంటాము. सपनों के जरिए जो है युद्ध करते हैं। ఈ సాతాను మనల్ని శోధించాలని చూస్తా ఉంటది. ये शैतान हमें शोधित व सताने की कोशिश కానీ करता నువ్వు है। లోపడితే लेकिन अगर तुम उसका कहना मान ఒక के ద్వారం छुपोगी తెరిస్తే तो, तुम अगर उसके लिए एक द्वार खोलोगे సాతాను तो ప్రవేశిస్తది. शैतान प्रवेश నువ్వు करेगा। భయపడితే तुम अगर डरोगे तो సాతాను
ప్రవేశిస్తది. शैतान अंदर प्रवेश అందుకే करेगा, ఆ ద్వారం తెరవకుండా इसलिए उस द्वार को ना खोलते हुए మేము ఏం చేస్తామంటే हम क्या करते ఆ हैं, సాతానుతోని उन शैतानों के ఎంత साथ భయంకరంగా ఉన్నా, चाहे कितना भी ఎంత भयंकर हो, బలంగా ఉన్నా, चाहे वो कितने भी ఎన్నో ताकतवर हो, రకాలుగా శోధిస్తూ या ఉన్నా, कितनी प्रकार से वो ఎన్నో सताए, రకాలుగా శోధిస్తూ ఉన్నా, वो कितनी प्रकार से నీ सताए, పిల్లలను ముడతా అని శోధిస్తూ ఉన్నా, मैं तुम्हारे बच्चों को छूंगा के कर वो వీళ్ళని सताए, ముడతా అని శోధిస్తూ ఉన్నా, मैं इन्हें छूंगा के कर वो ఇవన్నీ सताए, మేము ఎదుర్కొంటా ఉంటాము. ये सब कुछ हम उसका మీ सामना అందరి करते हैं, ఇళ్ళకి వెళ్ళి మా ఇంటి మీద మేము ఎదుర్కొంటా ఉంటాము. वो आप सबके घरों से निकलते हैं, हम हमारे घर के पर उनका सामना करते हैं, రకరకాలుగా శోధిస్తూ ఉన్నా, विभिन्न प्रकार से वो चाहे सताए, ఆ సాతాను యుద్ధం చేస్తూ ఉంటే, वो शैतान जब युद्ध करता है तो రాత్రి కలలో యుద్ధం చేస్తా ఉంటే रात में जब सपने में वो युद्ध करता है మేము तो ఎట్లా జయిస్తామో చెప్తాను. हम कैसे उस पर जीतते में హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధాత్మకి पवित्र आत्मा को ఒక బలమైన కత్తి ఉన్నదంట. बहुत ही ताकतवर जो है तलवार है, పరిశుద్ధాత్మకు ఒక బలమైన ఆయుధం ఉన్నదంట. जो है पवित्र आत्मा के पास बहुत ఆ ही ताकतवर ఆయుధమే हथियार है, वो हथियार ही దేవుని వాక్యం అంట. वो खुदा హల్లెలూయా, का वचन है, हालेलुया హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధాత్మ యొక్క ఆయుధం ఏంటి? पवित्र आत्मा का हथियार क्या है? దేవుని వాక్కు. హల్లెలూయా. खुदा का वचन, ఆ హల్లెలూయా। దేవుని వాక్కు కీర్తనలు 91:5 వచనము, जो है वो खुदा का वचन भजन संहिता కీర్తనలు 91:5 వచనము, भजन संहिता की पुस्तक 91वां अध्याय 5वां वचन, సామ్స్ 91:5. రాత్రి వేళ కలుగు భయమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను పగటి వేళ బాణమైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను ఆ. నీవు భయపడకుందువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇక్కడ రాస్తున్నాడంటే यहाँ पर ये लिखा है माने రాత్రి నువ్వు భయపడవు అంటే जय रात में तुम नहीं దాని डरोगे అర్థం माने ఏంటి? जय सपने సాతాను दिखाकर గాడు రాత్రి వేళ నిన్ను భయపడిస్తాడని అర్థము. जय शैतान जय सपनों के द्वारा तुम्हें डराएगा, मतलब इसका వాక్యం अर्थ రాస్తున్నాడు. वचन में ये लिखते हैं రాత్రి వేళ కలుగు భయమునకైనను रात में होने वाले डर से నీతోని నేనున్నా, जय मैं तुम्हें बचाने के लिए तुम्हारे साथ हूँ, నువ్వు భయపడవు. तुम नहीं डरोगे। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। దేవుడు రాస్తున్నాడు అంటే సాతాను రాత్రి వేళ అటాక్ చేస్తది. खुदा ने ये लिखा है माने रात के समय में शैतान हमला करता है, రాత్రి వేళ అటాక్ చేసే వాళ్ళకు ఒక ఛాన్స్ ఏంటంటే స్వప్నాలు, కలలు. जय रात के समय में हमला करने का उसका मौका क्या है? सपनों के जरिए करता है దేవుడే वो। రాస్తున్నాడు. खुदा ही ये लिखते हैं రాత్రి వేళ సాతాను గాడు నిన్ను భయపడిస్తాడు, जय रात के समय में शैतान तुमको डराएगा, కానీ నువ్వు భయపడమంటున్నాడు. लेकिन तुम హల్లెలూయా, नहीं डरोगे कहता है खुदा। హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। సాతాను వచ్చిందనుకో యుద్ధం చేస్తున్నప్పుడు जय शैतान जब आता है युद्ध వాక్యం करता है, ఎత్తుకుంటాము, వర్షిప్ చేస్తూ वचन उठाते वर्शिप करते రాత్రి हुए వేళ కలుగునకు భయమునకైనను रात के समय में होने वाले डर నేను से భయపడను సాతానా, मैं नहीं डरूंगा నా शैतान, దేవుడు నాకు ధైర్యపు ఆత్మ ఇచ్చిండు. मेरे खुदा ने मुझको हिम्मत दिया है। కీర్తనలు 90 కోట్ల రాస్తుంది जब भजन संहिता అని 91वां సాతానికి अध्याय ఆ में लिखा వాక్యం है, చెప్పగానే పారిపోతుంది అది. शैतान से इस హల్లెలూయా, वचन को कहते वो शैतान भाग जाता। हालेलुया హల్లెలూయా. हालेलुया। రాత్రి వేళ శోధించే ఆ సాతాన్లను ఈ రీతిగా ఎదుర్కోండి. మీరు रात के समय तुम्हें सताने वाले शैतान को तुम इस प्रकार से उसका सामना करो। ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. बहुत से लोग यहाँ पर రాత్రి हैं, వేళ వాళ్ళ ఇండ్లలో డైరెక్ట్ నీడలు కనిపిస్తా ఉన్నాయి. जय रात के समय में जय सीधा उनको जय कोई छाया दिखती है। రాత్రి వేళ కలుగు భయమునకైనను रात के समय में होने वाले डर నేను से భయపడను, ఎందుకనంటే मैं नहीं దేవుడు నా डरूंगा, తోడున్నాడు. क्योंकि హల్లెలూయా. मेरा खुदा मेरे साथ है। हालेलुया। రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను రోగమునన్నేమి చెయ్యదు, నా గుడారము సమీపించదు, రోగమునన్నేమి చెయ్యదు, నా గుడారము సమీపించదు, లేనే లేదయా వేరే ఆధారం, వేరే ఆధారం నా లేదు. దుర్గమా నా శైలమా, లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన। హల్లెలూయా, హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। కీర్తనలు 91లో ఈ పాట ఉందని చెప్పి ఈ పాట వాడండి రాత్రి. जो है भजन संहिता की पुस्तक 91वें अध्याय में ये गीत का लिखा हुआ है, इसी जगह సైతాను ये गीत को ఇంకా गाओ। ఉరుకుడే ఉరుకుడు. अब హల్లెలూయా, शैतान तो भागता ही चला जाएगा। హల్లెలూయా. हालेलुया మళ్ళీ మళ్ళీ వస్తున్న సైతానిక మీదట రాత్రి కూడా రాకుండా దేవుడు ఈ రోజు మీకు విడుదల ఇచ్చును గాక. बार बार जो शैतान आ रहा है वो फिर ना आए, जैसा प्रभु आपको आज के दिन छुटकारा देता है। హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। భయపడొద్దమ్మా, భయపడొద్దు.
जो है तुमको डरना भी नहीं है దేవుడు बिल्कुल నీకు भी। ఆయుధాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. खुदा तुम्हारे हाथ में वो हथियार देकर भेज దేవుని रहा है। ఆత్మతో పాటు ఆయన ఆయుధం ఇస్తున్నాడు మీకు. खुदा अपनी आत्मा के साथ अपना हथियार तुमको वो दे रहा है। హల్లెలూయా. हालेलुया। ఈ రీతిగా మేము ఎదుర్కొంటా ఉంటాం, మీరు కూడా ఎదుర్కోండి. इस प्रकार से हम सामना करते हैं, तुम भी उसी तरह से सामना करना। యెషయా 54 అధ్యాయం 17 వచనము. यशायाह की पुस्तक 54वां अध्याय 17 वचन। ఐజాయా 54:17. యెషయా 54 అధ్యాయం 17 వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు. చాలండి. హల్లెలూయా. हालेलुया। నీకు విరుద్ధమైన ఏ ఆయుధము, तुम्हारे विरुद्ध रचित किया गया నీకు कोई విరుద్ధమైన हथियार, ఏ ఆయుధము तुम्हारे विरुद्ध में कोई हथियार వర్ధిల్లదు. कामयाब నీకు ఇది नहीं होगा। గుర్తుంటది బాగా. ఈ వాక్యం చాలా మందికి గుర్తు. ये वचन बहुत से लोगों को अच्छे से याद है। కాబట్టి అలాంటి కళలు వచ్చినప్పుడు इसे जब ऐसे सपने आते నాకు हैं, విరుద్ధమైన ఏ ఆయుధము मेरे विरुद्ध कोई भी हथियार దేవుడు వర్ధిల్ల చేయనీయడు. खुदा उसे कामयाब नहीं होने देगा। ఆ ఆయుధాలన్నీ కూడా वो सारे जो हथियार నీ है ముందు బలహీనమవును గాక. हमारे आगे वो कमजोर हो जाने पर। హల్లెలూయా. हालेलुया। పని చేయని ఆయుధాలు అవును గాక. काम ना करने वाले हथियार बने वो। సాతానుకి అరే రే వీళ్ళకి ఏం చేస్తున్నా, ఏం పని చేయట్లేదు వీని మీద. शैतान कहेगा मैं इनके लिए इतना कुछ कर रहा हूँ, ये इनको कुछ नहीं हो रहा है। చేస్తాడు, చాతబడి లేస్తాడు. जादू टोना करने वाला जादू टोना वो करके डालता ఎంత है। చాతబడేసినా వీడికి ఏం అవ్వట్లేదు, कितना भी जादू टोना करो इसको तो कुछ नहीं వీడికి हो ఏం रहा, అవ్వట్లేదు इसको तो कुछ नहीं हो रहा। అని ఆ యొక్క సాతాను దురాత్మలు कहकर वो जो दुरात्मा जो है शैतान, హల్లెలూయా हालेलुया, ఆ బిత్తరపోయి చూస్తా ఉంటే वो इस प्रकार से हैरान भरी నువ్వు ఏం नजरों से పలకాలంట, देखेगा। तब तुम्हें क्या నాకు कहना है విరుద్ధమైన ఏ ఆయుధము, कि मेरे विरुद्ध कोई ఏ हथियार, ఆయుధము, कोई हथियार, ఏ ఆయుధము कोई हथियार मेरे వర్ధిల్లదు. विरुद्ध कभी హల్లెలూయా. कामयाब नहीं होगा। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। నీకు విరుద్ధమైన ఆయుధాలన్నీ కూలును గాక. तुम्हारे विरुद्ध जो हथियार है वो सब नाश हो जावे। నీకు అలవాట్లు ఉండొచ్చు కొన్ని, तुम्हारी थोड़ी आदतें होगी, నీ పిల్లల యొక్క భవిష్యత్తులు ఉండొచ్చు, तुम्हारे बच्चों का भविष्य होगा, అవన్నీ కూడా విరుద్ధమైన ఆయుధాలు నీకు, वो सब तुम्हारे विरोधी जो हथियार విరుద్ధమైన है, ఆయుధాలు నీకు. वो सब तुम्हारे लिए विरोधी हथियार है। तुम्हारे అనవసరంగా बेकार में అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటుండొచ్చు, बेकार के निर्णय तुम लेते होंगे, వాక్యానుసారమైన కాకుండా. वचन के अनुसार जो नहीं అవన్నీ है నీకు విరుద్ధమైన ఆయుధాలే. वो सब कुछ तुम्हारे लिए विरोधी हथियार ही ఆయుధం है। అంటే ఏంది? हथियार माने क्या? నిన్ను చంపడానికి చూస్తా ఉంటది, जो तुम्हें मारने को నిన్ను देखता నాశనం है, చేయడానికి చూస్తా तुम्हें ఉంటది. नाश करने को जो देखता है, రకరకాలుగా నిన్ను నాశనం చేయాలా, विभिन्न प्रकार से तुम्हें नाश कर నిన్ను देगा, సంతోష పెట్టొద్దు, तुम खुश ना रहो నీకు कहकर, నొప్పి పెట్టాలా, तुम्हें और दर्द देना నీకు कहकर, ఏడుపునివ్వాలా तुमको रोना అని देना कहकर, రకరకాల ఆయుధాలు నీకు విరుద్ధంగా ఉంటా ఉంటాయి. क्या बहुत से विभिन्न प्रकार के हथियार जो तुम्हारे विरोध में होते పైకి हैं, ఎదగకుండా तुम ऊंचे ना बढ़ो ఎన్నో कहकर, సంవత్సరాల నుంచి कितने ही सालों ఎన్నో से, సంవత్సరాల నుంచి कितने ही सालों से అదే పరిస్థితిలో वही परिस्थिति में ఎదగకుండా ఉంటా ఉంటారు. तुम नहीं बढ़ते हो, वैसे के నీకు वैसे रहते విరుద్ధమైన हो। ఆయుధం అది. वो तुम्हारे विरोध का हथियार దేవా है ఈ तुम्हारे రోజు लिए। నాయన నీకు నేను నన్ను అప్పచెప్పుకుంటున్నా, हे खुदा आज के दिन मैं अपने आप को నాకు तुम्हारे हवाले విరుద్ధమైన करता हूँ। ఆయుధాలన్నీ కూలునుగాక. मेरे जो सारे विरोधी हथियार है वो सब नाश हो जावे। హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత సామెతలు 3 అధ్యాయం 24 వచనము. नीति वचन की पुस्तक 3 अध्याय 24वां वचन। అనుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. హల్లెలూయా. हालेलुया। నువ్వు పడుకున్నప్పుడు जब तुम सो रहे होते हो, ఏమంటున్నాడు దేవుడు? నువ్వు क्या कहता है పడుకున్నప్పుడు खुदा? నీకు భయము कि जब तुम सो रहे होते हो तुमको डर కలగదు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పడుకున్నప్పుడు जब तुम सो रहे होते దుర్మార్గులు हो, కూడా పడుకుంటారు. जब दुर्मार्गी भी सोता है, ఆ యొక్క నాశనం అందరి మీదకి వస్తా ఉంటది. विनाश सब पर आता है। దుర్మార్గులు భయపడాలి గాని నువ్వు మాత్రం భయపడనీకే వీల్లేదు అంటున్నాడు. वो दुष्ट హల్లెలూయా. लोग जो है वो डरने चाहिए, लेकिन तुमको डरने की जरूरत नहीं है। हालेलुया। పడుకున్నప్పుడు భయపడేది ఎవరు? जब सोते हैं तब कौन डरते हैं? దుర్మార్గులు. जो दुष्ट लोग होते वे लोग, నీతిగా ఉన్న వాళ్ళు, जो धर्मी होते वे लोग, పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు पवित्र होते वे लोग, భయపడరు అంటున్నాడు वे नहीं దేవుడు. डरते। हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి నువ్వు పడుకున్నప్పుడు నువ్వు భయపడుతున్నావంటే जब तुम सो रहे होते, जब तुम डर వెంటనే रहे हो, చెక్ माने చేసుకో. तुरंत अपने आप को जांचो దేవా నాలో ఏ తప్పున్నది ప్రభువా? कि प्रभु मुझ में क्या ऐसी गलती ఎవరినైనా है, ఏదైనా మాట అన్నానా ప్రభువా? क्या मैंने किसी से कुछ ऐसी बात कह दी है क्या, అనవసరంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టినా या ప్రభువా? क्या मैंने बेकार में किसी को कुछ నన్ను तकलीफ दिया క్షమించు है, ప్రభువా मुझे आप అని. माफ कर दो खुदा, ఏదో రకంగా. किसी न किसी प्रकार से। కాబట్టి నువ్వు నిన్ను పరిశుద్ధంగా పెట్టుకుంటే इसलिए तुम अगर अपने आप को पवित्र रखोगे దేవుడు तो అంటున్నాడు खुदा ये कहता है దుర్మార్గులకి భయం ఉంటది, दुष्टों के लिए तो डर होगा, लेकिन నీతిమంతులకి సుఖమైన సమాధానమైన నిద్ర ఉంటది అంటున్నాడు. धर्मी హల్లెలూయా. लोगों के लिए सुख से भरा हुआ शांतिपूर्वक नींद उनको ప్రతి బిడ్డ मिलती है। ఇక్కడ నీతి మార్గంలో నడువును గాక. यहाँ पर मौजूद प्रत्येक व्यक्ति धार्मिकता के मार्ग पर ప్రతిదీ నీ चले, వెంట వచ్చును గాక. जो हर चीज उनके पीछे आवे, నీకు సుఖమైన నిద్ర ఉండును గాక. तुमको जो सुख से भरी हुई नींद मिले। తర్వాత లూకా సువార్త लूका की पुस्तक 10వ అధ్యాయం 19వ వచనం. 10वां
अध्याय उसका 19वां वचन। ఇవన్నీ వాక్యాలు ఎత్తుకొని ఒకవేళ రాత్రి సాతాను శోధిస్తే अगर कभी किसी रात शैतान तुम्हें सताए व शोधित करे तो విజయం పొందది. లూకాసు వార్త इन 10వ वचनों అధ్యాయం को लेकर 19వ तुम जीत వచనం. हासिल करो। ఇదిగో Gospel of Luke 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అనేక రకాలుగా చాలా సార్లు చాలా మందికి సర్పాలతోని विभिन्न प्रकार से बहुत सी बार जो बहुत से సాతాను लोगों को కళల ద్వారా శోధిస్తూ ఉంటది. सांप के जरिए जो इस तरह के सपनों के जरिए जो है वो शैतान అప్పుడు सताता నువ్వు है, ఏమనాలంట? तब तुम्हें क्या कहना है? పాములని తేళ్ళని తొక్కే శక్తి దేవుడు నాకు सांपों बिच्छुओं को कुचलने की ఇచ్చిండు. शक्ति खुदा ने मुझको दिया है। हालेलुया, హల్లెలూయా. हालेलुया, हालेलुया। మరి పాము వేసే కాటు जो है सांप जो डंक मारता है, కొన్నిసార్లు వెంటనే చచ్చిపోయేటోళ్ళు ఉంటారు. जो है थोड़ी बार जो तुरंत मर जाते लोग కొన్నిసార్లు ఆ విషయం ఎక్కి 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 చచ్చిపోయేటోళ్ళు ఉంటారు. थोड़ी बार ऐसा होता है कि वो जो है जहर शरीर में धीरे धीरे चढ़ता फिर उससे मर కొన్ని जाते हैं। సర్పాలు थोड़े सांप ऐसे నిన్ను होते हैं చుట్టి तुम्हें चारों ओर మెల్లమెల్లగా जकड़कर బిగించి 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 చంపుతా ఉంటాయి. धीरे धीरे तुम्हें और जकड़ते तुम्हें वो मारते हैं। కాబట్టి సర్పాలు सांप जो होते हैं కళల ద్వారా వస్తూ ఉంటది. सपने के जरिए वो आते हैं, తర్వాత నువ్వు లోబడి या तुम जो है పాపంలో ఉండి पाप में నీ जो रहते हो జీవితంలోకి ప్రవేశించు అని ఆహ్వానం పలుకుతావు. जो है तुम जो है उस सांप को अपने जीवन में जो प्रवेश करने का जो स्वागत के తర్వాత लिए बुलाते हो, నిన్ను మెల్లమెల్లగా బిగిస్తా ఉంటది. वो धीरे धीरे तुम्हें जकड़ता అన్ని रहता है। మెల్లమెల్లగా తీసేసుకుంటా ఉంటది. सब बात तुम्हारे पास से धीरे धीरे ले చివరికి लेता నీ है, ఊపిరి కూడా తీసేసుకునేలాగా అయితా अंत ఉంటది. में तुम्हारी सांस भी वो ले इस तरह से हो जाता है। హల్లెలూయా. हालेलुया। అప్పుడు నువ్వు పలకాలంట, तब तुम्हें ये कहना है పాములని తేళ్ళని దేవుడు తొక్కే శక్తి నాకు ఇచ్చిందని. सांपों హల్లెలూయా. बिच्छुओं को कुचलने की शक्ति खुदा ने मुझे హల్లెలూయా. दिया है। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందరు నాయన గల పలకండి, యేసు నామములో सब मेरे साथ दोहराए कि यीशु के नाम పాములు में తేళ్ళని నేను తొక్కునుగాక. सांपों बिच्छुओं को मैं कुचलने पाऊं। ప్రతి బిడ్డకి దేవుడికి శక్తిని ఇస్తున్నాడు. हर एक व्यक्ति को प्रभु ये शक्ति दे హల్లెలూయా. रहा है। నువ్వు हालेलुया। చిన్నవాడివైనా పెద్దవాడివైనా, चाहे छोटे हो या बड़े हो, చిన్నవాడివైనా పెద్దవాడివైనా, चाहे छोटे हो या ఈ बड़े हो, రోజు నువ్వు సంఘానికి వచ్చినవంటే आज के दिन तुम इस कलीसिया నువ్వు में आए हो, దేవుని అందు నిలబడడానికి వచ్చి ఉన్నావు तुम खुदा కాబట్టి में खड़े रहने के लिए आए हो, దేవుడు इसलिए నీకు పాములను తేళ్ళని తొక్కే శక్తిని ఇచ్చాడు. खुदा ने హల్లెలూయా. तुमको सांपों बिच्छुओं को నువ్వు कुचलने की బాప్తిజం शक्ति दिया తీసుకున్నా है। తీసుకోకపోయినా तुम चाहे बपतिस्मा लिए हो या ना దేవుని लिए हो, శక్తి నీకున్నదని खुदा నమ్ముదాం. का शक्ति तुम्हारे पास है, तुम विश्वास करो। పాములను తేళ్ళని తొక్కే శక్తి ఇచ్చిండు. सांपों बिच्छुओं को कुचलने की शक्ति నువ్వు दिया है ప్రేమ खुदा ने। పౌరైతే పాములను తేళ్ళని తొక్కునుగాక. तुम प्रेम पाओगे माने तुम सांपों बिच्छुओं को कुचलने पाओ। హల్లెలూయా. హల్లెలూయా. నీ కుటుంబాన్ని శోధించే పాములను తొక్కునుగాక. तुम्हारे परिवार को सताने वाले उन सांपों को तुम यीशु के नाम में సమాజాన్ని कुचलने पाओ। శోధించే పాములను తొక్కునుగాక. समाज को सताने वाले उन सांपों को तुम यीशु के नाम में कुचल देने पाओ। రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. रोमियो की पुस्तक उसका 16 अध्याय 20वां वचन। రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 యేసు ప్రభు అంటున్నాడు यीशु చివరిగా, मसीह ये कहता है अंत में యేసు कि ప్రభు అంటున్నాడు మీకు ధైర్యం ఇచ్చే మాట, यीशु मसीह तुम्हें हिम्मत देने वाली ఏ बात ही कहते సాతాను हैं। రాత్రి వేళ మిమ్మల్ని శోధిస్తుందో जो शैतान तुम्हें रात के समय ఆ सता रहा है, సాతాను वो ఆ शैतान సాతాను తల और शैतान ఆ का सिर సాతాను తల वो शैतान के ఈ सिर రోజు को ఎక్కడుందంట? आज के दिन कहां पर ఆ है? యేసు ప్రభు యొక్క కాళ్ళ కింద ఉన్నదంట. वो शैतान का सिर आज यीशु मसीह के पैरों के హల్లెలూయా. नीचे। हालेलुया, హల్లెలూయా. हालेलूया। దేవుడు నీకు ఇచ్చే ధైర్యం ఇది. खुदा तुमको यह हिम्मत देता దేవుడు నీకు है, ఇచ్చే బలం ఇది. खुदा तुमको ये बल देता है, దేవుడు నీకు ఇచ్చే విశ్వాసం ఇది. खुदा तुमको ये ఏ विश्वास देता है। విశ్వాసంతో నిండుంటే किस विश्वास के साथ నా तुम्हें जाना है? సమస్య ఒక తల దేవుని కాళ్ళ కింద ఉన్నది. मेरी హల్లెలూయా. समस्या का सिर यीशु मसीह के पैरों के नीचे। నన్ను ఇబ్బంది हालेलुया। పెట్టే సైతాను తల దేవుని కాళ్ళ కింద ఉన్నది. मुझको सताने वाले शैतान का सिर यीशु मसीह के पैरों के नीचे है। హల్లెలూయా. హల్లెలూయా. నీ కుటుంబాన్ని పిల్లల్ని సతాయించే సైతాను తల దేవుని కాళ్ళ కింద ఉండుగాక. मैं तुम्हारे परिवार तुम्हारे बच्चों को सताने वाले शैतान का सिर प्रभु के पैरों के नीचे रहे। హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను పొందుకోకుండా చేసే సాతాను తల, जो है तुमको नहीं पाने देने वाला वो నిన్ను शैतान का सिर, ఆశీర్వాదకరంగా చేయకుండా సాతాను తల, तुम्हारी आशीषों को चुराने वाले वो शैतान का నిన్ను सिर, ఆత్మ పొందుకోకుండా చేసే సాతాను తల, तुम्हें खुदा के आत्मा को ना पाने देने वाला वो నీకు शैतान का సంతానము सिर, వివాహం కాకుండా చేసే సైతాను తల, जो है तुमको विवाह नहीं होने देने वाला संतान నిన్ను नहीं होने देने वाला యేసుక్రీస్తు शैतान నామములో का सिर, రక్షణ తీసుకోకుండా చేసే సాతాను తల, तुम्हें यीशु के नाम में उद्धार नहीं ఈ देने రోజు देने वाला యేసు शैतान ప్రభు का తన सिर, కాళ్ళతో తొక్కునుగాక. आज के दिन यीशु मसीह अपने దాని पैरों के తలని नीचे से कुचल दे, తొక్కునుగాక. उसके सर దాని को తలని कुचल दे, తొక్కునుగాక. उसके सर को प्रभु నువ్వు कुचल దాని दे, యొక్క ప్రతి ఒక్క అవయాన్ని నాశనం చేయనుగాక. तुम उसके हर एक अंग का नाश
नाश कर दे హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया దాని అవయాన్ని నాశనం చేయనికున్నావు నువ్వు चाहे तुम उसके अंगों को नाश దేవుడు कर దాని रहे हो తలని నొక్కడానికి ఉన్నాడు और खुदा उसके सिर को कुचलने के लिए है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया కాబట్టి इसलिए ధైర్యంగా हिम्मत के साथ రాత్రి వేళ కలుగు భయమును కైనను భయపడకండి रात के समय में होने वाले डर से तुमको नहीं डरना है రోగమునకు కైనను భయపడకండి किसी भी बीमारी से तुमको नहीं डरना है ఎందుకంటే దాని తల దేవుని కాల కింద ఉన్నది क्योंकि उन सब बातों का सिर जो है प्रभु के पैर के ఆడిస్తది नीचे है। కొంతసేపు దాని తోక बस वो थोड़ी देर अपनी दुम चलाता నీ होगा పని ఏంటంటే लेकिन तुम्हारा దాని काम क्या తోకని है కత్తిరియడం चाहे హల్లెలూయా उसकी तुमको काट देना హల్లెలూయా हालेलुया हालेलुया సాతాను తోకని కత్తిరించే బిడ్డగా ప్రేయర్ పోర్ బిడ్డ ఉండును గాక शैतान की तुमको काटने वाले व्यक्ति के समान प्रेयर का प्रत्येक व्यक्ति रहे దాని తోకని ఆడియడం చూసి భయపడకండి మీరు जब वो शैतान अपना दुम हिलाता है वो देखकर तुमको దాని डरना తోకని नहीं है చూసి మీరు అనండి దీని తల నా దేవుని కాల కింద ఉన్నదని जब वो दुम जब हिलाता है तब कहना है कि इस सांप का सर जो है मेरे యేసు प्रभु ప్రభు के पैरों के సిలువ नीचे है। పాదాల కింద ఉన్నదని जय यीशु मसीह के जो पैरों के नीचे है उस शैतान का सिर తోక నాడిస్తది वो अपनी दुम हिलाता तो जरूर है కానీ కత్తిరిస్తాం लेकिन हम उसकी दुम काट देंगे కత్తిరిస్తాం हम काट देंगे उसकी दुम కత్తిరిస్తాం हम काट देंगे అదే उसकी दुम పనిలో ఉందాము यही काम में हम लगे సర్పము रहेंगे తోకని కత్తిరించే పనిలో ఉందాం सांप की दुम को काट देने वाले काम యేసు में लगे ప్రభు దాన్ని रहेंगे తొక్కే పనిలో ఉన్నాడు जय यीशु मसीह इसके सिर को कुचलने సిలువ के काम మరణము में నుంచి है क्रूस की मृत्यु से తొక్కే దాని తలని తొక్కే పనిలో ఉన్నాడు उस शैतान के सिर దేవుని को బిడ్డ कुचलने के लिए है దాని తోకని కత్తిరించే పనిలో ఉండును గాక और तुम प्रभु यीशु मसीह की संतान उस शैतान जो सांप के जो दुम को जो काटने के काम में लगे रहो హల్లెలూయా हालेलुया అందరు యేసు నామములో हम सब कहेंगे यीशु के नाम में సర్పం యొక్క తోకని కత్తిరిస్తున్నాను मैं सांप की दुम को काटता हूँ నేను కత్తిరిస్తున్నాను मैं काटता हूँ నేను కత్తిరిస్తున్నాను मैं काटता हूँ నా జీవితంలో ఉన్న సర్పాన్ని मेरे కత్తిరిస్తున్నాను जीवन में जो सांप है उसकी दुम को मैं काटती हूँ ఆమేన్ హల్లెలూయా आमेन హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया మరి ప్రార్థన చేసేటప్పుడు जब प्रार्थना करते हो ఈ तब రీతిగా వాక్యంలో ఈ వాక్యాలు ఎత్తుకొని మీరు ప్రార్థన చేయండి రాత్రి వేళ इस प्रकार से वचनों को लेकर जो रात के समय में तुम्हें प्रार्थना करना సాతాను है నిన్ను శోధించినప్పుడు ఈ వాక్యాలు ఎత్తుకొని ప్రార్థన చేయండి जब वो शैतान जो इस तरह से इसमें शोधित व सताता है इन वचनों को उठाकर प्रार्थना करो రాసుకొని వాళ్ళు యూట్యూబ్ లో వాక్యం ఉంటది जब लिख नहीं रही है वो यूट्यूब में देख लिए कि वचन మీకు है ఎప్పుడైనా రాత్రి వేళ శోధించినప్పుడు जब रात के समय में शैतान तुम्हें शोधित करता है వెంటనే ఈ सताता వాక్యం है తీసుకొని మీరు ప్రార్థించండి तुरंत इस वचन को लेकर तुमको प्रार्थना करनी है మరి ఎలా ప్రార్థన చేయాలంటే किस तरह से प्रार्थना तुम्हें करना है చూడండి देखिएगा మనము తండ్రికి ప్రార్థన చేస్తాము हम पिता से प्रार्थना करते हैं యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నట్టు यीशु मसीह जो हमारे पिता उनसे हम प्रार्थना करते అయ్యా हैं తండ్రి అని చెప్పి ప్రార్థన చేయాలా हे मेरे पिता के हमको प्रार्थना करनी మరి है నిద్రించక ముందు जो है सोने से पहले దేవా నా ఆలోచనలు నా శరీరము प्रभु मेरी सोच और मेरा शरीर నా ఆత్మ मेरी आत्मा నీ प्रभु చేతికి నేను అప్పగిస్తున్నా आपके ప్రభు हाथों के हवाले में करता నా हूँ ఆలోచనల ప్రకారం నాకు కలలు రావద్దు ప్రభు मेरी सोच के अनुसार मुझको सपने नहीं నా आने चाहिए శరీరం పడిన కష్టము ప్రకారం నాకు కలలు రావద్దు मेरे ప్రభు. शरीर ने जो मेहनत की उसके प्रकार से నా सपने नहीं ఆత్మ आना ఎన్నో వాటికి లాగుతా ఉన్నది ప్రభు मेरी आत्मा कितनी ही बातों की ओर खींचता లోకాంతరమైన है వాటికి లాగుతా ఉన్నది ప్రభు दुनियादारी की बातों की ओर खींचता ఆ है లోకాంతరమైన రీతిగా నా యొక్క ఆత్మ రీతిగా కలలు రావద్దు ప్రభు दुनियादारी के अनुसार मेरे को उस तरह के सपने मुझको नहीं आने चाहिए హల్లెలూయా హల్లెలూయా. నా కలల పైన యేసు రక్తాన్ని ముద్రిస్తున్నాను जब मेरे सपनों को यीशु के लहू की मोहर लगाता हूँ मैं మరి ప్రతి ఒక్క దురాత్మ శక్తుల నుండి जो हर एक दुरात्मा शक्तियों దేవా से నన్ను రాత్రి రక్షించు ప్రభువా आप प्रभु मुझे रात में उनसे बचाओ प्रभु నన్ను రక్షించు ప్రభువా मुझे आप उनसे बचाओ प्रभु అందరూ మోకాళ్ళొంగి ప్రార్థన చేద్దాం हम सब घुटने टेक कर प्रार्थना करेंगे మొట్టమొదటి ప్రార్థన నీకు రక్షణ వచ్చే ప్రార్థన सबसे पहली प्रार्थना तुमको उद्धार देने वाली నీకు प्रार्थना రక్షణ వచ్చే ప్రార్థన तुमको उद्धार मिलने वाली అందరూ కళ్ళు प्रार्थना మూసుకొని నాతో పాటు ప్రార్థించు अब सब मेरे संग जो है प्रार्थना करें నీకు రక్షణ కలిగే ప్రార్థన तुमको उद्धार दिलाने वाली प्रार्थना తండ్రి దేవా हे पिता मेरे నా खुदा ఆలోచన శరీరము मेरी सोच मेरा నా शरीर ఆత్మ ప్రభువా मेरी आत्मा प्रभु దేవునితో చెప్తున్నా గుర్తుపెట్టుకో నీ చేతులకు అప్పచెప్తున్నా आपके हाथों के हवाले करता हूँ దేవా प्रभु నా కలల పైన యేసు రక్తాన్ని ముద్రిస్తున్నాం मेरे सपनों पर यीशु के लहू की मोहर लगाता हूँ నీ దూతల కాపుదల మాకుండును గాక आपके दूतों का जो सुरक्षा हमारे संग ప్రతి हुए దురాత్మల శక్తుల నుంచి నాకు రక్షణ కావాలి हर एक दुरात्मा की शक्तियों से मुझको बचाव चाहिए प्रभु। నాకు నా కుటుంబానికి రక్షణ కావాలి मुझको मेरे परिवार को सुरक्षा चाहिए प्रभु దేవా యేసు ప్రభువా प्रभु यीशु मसीह నా హృదయము ఆలోచనలు मेरे हृदय की सोच నీ స్వాధీనంలో ఉండును గాక आपके अधीन रहे ఆమేన్ आमेन తర్వాత అధికారంతో ఉన్న ప్రార్థన और अधिकार के संग प्रार्थना, విడుదలయ్యే ప్రార్థన छुटकारा पाने वाली प्रार्थना, విడుదలిచ్చు ప్రార్థన छुटकारा देने वाली प्रार्थना। నాయనకల మళ్ళీ దేవునికి ప్రార్థన చేద్దాం मेरे साथ फिर जय प्रभु से ये प्रार्थना करेंगे యేసు हम। నామములో यीशु के नाम में నేను కలలు శోధనలు जो सारे सपने जो शोधन और परीक्षाएं శత్రు పెట్టే ప్రతి విధమైన ప్రయత్నాలు
शत्रु जो करता है हर प्रकार के जो प्रयत्न है నేను విడుదలవును గాక. उससे मुझको छुटकारा मिलना, నాలో భయము కలవరము, मेरे अंदर डर व నన్ను दहशत, శోధించే ప్రతి సైతాను, मुझको सताने वाला हर एक शैतान, ప్రతి విరుద్ధమైన శక్తి हर एक विरोध में जो నన్ను शक्तियां हैं విడిచిపెట్టు, वो मुझे छोड़ दे, నన్ను విడిచిపెట్టు, मुझे छोड़ दे, నన్ను విడిచిపెట్టు मुझे छोड़ दे। అని ఆజ్ఞాపిస్తున్నాను, मैं आज्ञा అని देता हूं, ఆజ్ఞాపిస్తున్నాను, मैं आज्ञा देता అని हूं, ఆజ్ఞాపిస్తున్నాను, देता हूं। ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, नाम में मैं आज्ञा యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, के नाम में मैं आज्ञा యేసు देता నామములో हूं, ఆజ్ఞాపిస్తున్నాను. के नाम में मैं आज्ञा देता Jesus, we command, live in the name of Jesus. Westeria Rashidila Rosanam. Hallelujah. కాబట్టి భయము కలవరము నన్ను విడిచిపెట్టు అని ఆజ్ఞాపిస్తున్నాను. डर व दहशत मुझको छोड़कर चला जाके मैं यीशु के नाम में आज्ञा देता हूँ, యేసు రక్తంతో यीशु के लहू से నేను కప్పబడాలా. मैं चारों ओर जय నాకు ढांपे हुए रहना। వ్యతిరేకంగా ఏ ఆయుధము मेरे विरोध में कोई हथियार వరదలొద్దు. वो कामयाब नहीं होना। యేసు నామములో నాకు రక్షణ కలుగును यीशु గాక. के नाम में मुझको सुरक्षा व उद्धार मिले। ఇప్పుడు దేవునికి ఇచ్చే అధికారం రీతిగా ప్రార్థన చేద్దాం. अब खुदा तुमको जो अधिकार देता है उस रीति से प्रार्थना करेंगे। ప్రభు అయిన యేసయ్య, प्रभु यीशु मसीह, శత్రు యొక్క శక్తి పైన जो शत्रुओं की शक्ति पर మీరు నాకు ఇచ్చిన అధికారము, आपने जो मुझको अधिकार दिया है, అధికారము బట్టి उस अधिकार के कारण నీకు వందనాలు తండ్రి. आपको धन्यवाद प्रभु। శత్రు పైన అధికారం ఇచ్చినావు, शत्रु पर आपने अधिकार दिया है, నా కలల పైన मेरे सपनों पर దాడి చేసే ప్రతి సైతాను, हमला करने वाला हर एक शैतान, నన్ను శోధించే సైతాను, मुझको सताने वाला हर एक शैतान, ప్రయత్నాలు చేసే ప్రతి దయ్యాలు, चाहे कोशिश करने वाले हर एक भूत प्रेत, ప్రతి ఆత్మని हर एक आत्मा को నేను అగాధంలో బంధిస్తున్నాను, उसे मैं आघात में डाल के बांध देता అగాధంలో हूं। బంధిస్తున్నాను. उस पाताल में उसे मैं बांध देता हूं। ప్రకటనలో బంధించినట్టు जिस प्रकार से प्रकाश वाक्य पुस्तक में అగాధంలో बांधा गया బంధిస్తున్నాను. है, उसे उस गहरे अंधकार में నా मैं కలల बांध देता ద్వారా हूं। శోధించే సైతాన్ని బంధిస్తున్నాను. मुझे सपने के द्वारा सताने वाले शैतान को मैं बांधता हूं। నేను యేసు నామములో मैं यीशु के नाम में నా నిద్రపై, मेरी नींद पर, నా రాత్రికాల నిద్రపై मेरे रात के समय की नींद पर స్వేచ్ఛని ప్రకటిస్తున్నాము, चाहे आजादी को मैं प्रकट करता సమాధానాన్ని हूं, ప్రకటిస్తున్నాము, शांति को प्रकट करता हूं, అధికారంతో అనండి సుఖాన్ని ప్రకటిస్తున్నాము, अधिकार से कहो मैं सुख को प्रकट శాంతి करता हूं, సమాధానాన్ని शांति ప్రకటిస్తున్నాము. समाधान को प्रकट करता నేను हूं। నా ఇంటి వారు నిద్రిస్తుండగా मैं और मेरा परिवार जब सोता है సమాధానం ప్రకటిస్తున్నాను, मैं शांति प्रकट करता हूं, శాంతిని ప్రకటిస్తున్నాను, शांति को मैं प्रकट करता हूं, సుఖముని सुख ప్రకటిస్తున్నాను. को मैं प्रकट करता हूं। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నీ కుటుంబానికి సమాధానం కలుగును గాక, हमारे परिवार को शांति పగటి मिले, వేళ కలుగును గాక, जब वो हर वेले రాత్రి వేళ मिले, కలుగును रात గాక, के समय में मिले, కలలో కలుగును గాక. जब सपने में मिले। యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. यीशु के नाम में ఆమేన్. మరణాత. మరణాత, యేసు ప్రభువా, త్వరగా రమ్ము. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామమే ఇచ్చి, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం, తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, రాత్రి వేళ సమాధానం ప్రతి బిడ్డకి యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.